తండ్రి, కనికరం చూపు తండ్రి, మహిమా స్వరూపుడగు దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవునయ్యా, నువ్వు నీతిమంతులను ప్రేమించువాడవు ప్రభా, నీకు స్తోత్రములు. పరమ కుమ్మరివి నీవే, పరిశుద్ధాలయం నీవే, సమస్త దేవతల కంటే నాయన పూజనీయుడుగా మీరున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆకాశ మహాకాశములు పట్టసాలని దేవుడవని నాయన, ఈ ఉదయ కాలపు వేళ పునరుత్థాన దినంలో మిమ్మల్ని పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. గత సంవత్సరం అంతే కాపాడి ప్రభా, ఇదిగో తండ్రి నూతన సంవత్సరంలోకి జనవరి ప్రభా 5th వరకు నాయన మీరు మీ కృపలో వర్ధిల్లింప చేశారు. ఈ సంవత్సరం అంతయు నాయన మీరే మాకు తోడుగా, నీడగా, కాపరిగా నాయన యజమానుడుగా ఉండమని వేడుకుంటున్నాం దేవా. ప్రతి అవసరంలో మీరు మాకు సహాయకారిగా ఉండమని వేడుకుంటున్నామయ్యా. మా కోట, మా కొండ, మా ఆశ్రయ దుర్గం, మా రక్షణ శృంగం, మా కేడెమును నీవై ఉన్నందులకై స్తోత్రములు. మా తలను పై ఎత్తువాడుగా ఉన్నందులకై స్తోత్రములయ్యా. అవునయ్యా తండ్రి, ప్రతి విషయంలో ప్రభా మాకు మీరు స్నేహితుడుగా ఉండమని వేడుకుంటున్నాం నాయన. ప్రతి అక్కర తీర్చువాడు నీవే అని మీపై ఆధారపడుతున్నాం నాయన. ప్రతినిత్యం మీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభా. మీ పాదాలే మాకు శరణమని మీ తండ్రి ప్రభా, మీ పాదాలు పట్టుకుంటున్నాం, గోజాడుకుంటున్నాం నాయన. ప్రతి అవసరం కొరకు నాయన మీ సన్నిధిలో ఎత్తుపడుతుండగా అయ్యా మీరు తండ్రి మీ ఉచితమైన కృప చేత నాయన మీరు మా ప్రార్థనలన్నీ ఆలకించి అంగీకరిస్తూ సమాధానములు అనుగ్రహిస్తూ వస్తున్న దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఉదయ కాలపు వేళ నాయన నీ పునరుత్థాన దినంలో ప్రభా మమ్మల్ని అందరినీ ఒక చిన్న మందగా చేర్చి మీ పాదాల చెంత చేర్చి నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యము మాకు ఇంతవరకు అనుగ్రహించారు తండ్రి. స్తోత్రములు నాయన. యేసయ్య, ఈ రోజు మా కొరకే ఏర్పాటు చేయబడినటువంటి దైవ దాసుడు నాయన పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన్ను, ఆయన కుటుంబాన్ని, ఆయన పరిచర్యను తండ్రి మీరు నిండారుగా దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి విషయంలో నువ్వు నాన్న నీ దాసునికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ పరిచర్యలో ఎలాంటి ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు కలగకుండా నాయన తండ్రి మీరే నాయన తండ్రి దిగ్విజయంగా కొనసాగించుటకు ఆ బిడ్డకు తోడుగా, నీడగా ఉండమని వేడుకుంటున్నాం. ప్రతి అవసరము తీర్చమని వేడుకుంటున్నాం నాయన. అదే విధంగా తండ్రి ప్రభా అయ్యా ప్రతి ఒక్క పాస్టర్ గారిని దీవించండి ప్రభా. వారు చేస్తున్న సేవలో వారికి తోడుగా ఉండండి నాయన. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి, వారి అక్కరలు తీర్చండి నాయన. వారి ప్రార్థనలు ఆలకించండి ప్రభా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి ఈ సంవత్సరం అంతా నాన్న మమ్మల్ని మీరు కాచి కాపాడమని నానా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నానా నీ బిడ్డ వాక్యాన్ని చెప్తుండగా మేము కూడా ప్రభా శ్రద్ధతో విని అయ్యా తండ్రి మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా మేము కూడా నాయన మీకు సాక్షులమై జీవించడానికి సహాయం దయచేయమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. స్వరూపన ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకి వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం గౌరవంగా భావిస్తా ఉన్నాను. రవికుమార్ గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త, సంఘ పరిచయంతో పాటు యువత మరియు పిల్లల మధ్య, దక్షిణ ప్రాంత ప్రజల మధ్య అయ్యగారు ప్రభువును ఆసక్తితో సేవిస్తా ఉన్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మానియల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తా ఉన్నారు. అయ్యగారు వారి ప్రియ సతీమణి గారు సునీత గారులకు గ్రేస్ అనే కుమార్తె కలరు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు. ప్లీజ్ అండి. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క ప్రత్యేక సమయంలో మన కోసం ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగం లూకాసు సువార్త 2వ అధ్యాయము 25వ వచనం విధంగా రాయబడింది, చదువుతున్నాను. యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతని పరిశుద్ధాత్మ బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడు అతడు దేవాలయంలోకి వచ్చాను. ఈ చదువుబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే సుమయోను అనే ఒక వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నాడు. సుమయోను అనే మాటకు అర్థం ఏంటంటే హెబ్రీ భాషలో షామా అంటాము. దాని అర్థం ఏంటంటే టు హియర్ ఆర్ టు లిజన్. బైబిల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు అంటాడు ఆయన భక్తి అంటే ఏంటంటే డిఫరెన్షియేట్ ది వాయిసెస్.
యేసుక్రీస్తు అంటాడు, నా గొర్రెలు నా స్వరాన్నవి వింటాయి. నా స్వరం విన్నప్పుడు నేను వాటిని బయటకు తీసుకొచ్చి దానికి ఆహారం పెట్టి తిరిగి మళ్ళీ లోనకి నేను వాటిని తీసుకువెళ్తాను. ఒకవేళ యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనంలో, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకు నడిపించును. మరి అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. లోకంలో జరుగుతున్న సమస్య ఏంటంటే, అనేక స్వరాలు మనకు వినబడుతూ ఉన్నాయి. ఆ వినబడుతున్న స్వరాలలో దేవుని స్వరం ఏంటో, లేదు లోక స్వరం ఏంటో, సాతాను స్వరం ఏంటో వినగలిగే పరిస్థితులు మనకు లేవు అవి. సుమయోను అనే వ్యక్తి ఏంటంటే, దేవుని స్వరం బాగా ఎరుగుదుడు ఆయన. దేవుని యొక్క స్వరాన్ని నమ్మి, ఆ స్వరం మీద విశ్వాసం ఉంచి, వాగ్దానం మీద విశ్వాసం ఉంచి తన జీవితంలో ముందుకు సాగిన వ్యక్తి. ఒకవేళ ఈ సందర్భంగా మనం చూసినట్లయితే లూకాసు 2వ అధ్యాయం 21వ వచనంలో, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్ర చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠింపబడవలను అని అక్కడ మనకి రాయబడి ఉంది. ఒకవేళ ఆదికాండం 17వ అధ్యాయం 12వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడ్డవాడైనను, మీ తరములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడు తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండునని చెప్పి దేవుడు చెప్పినట్టుగా వీళ్ళు 8వ దినాన్ని దేవుని మందిరాన్ని తీసుకెళ్తూ ఉండేవారు, అక్కడ పేరు పెడుతూ ఉండేవారు. అదే విధంగా మరొకొచ్చి మీదకి వచ్చినట్లయితే, అని ప్రభు దర్శనం రాయబడినట్టు ఆయన ప్రభును ప్రదర్శించుటకు, ప్రభు ధర్మశాస్త్రం చెప్పబడినట్టు గువ్వల జతను 2 పావురపు పిల్లలని బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయేది. 8వ దినాన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిష్ఠిస్తారు. 40 దినాల స్త్రీ యొక్క ఆ యొక్క శుద్ధీకరణ చేయవలసిన దినం 40వ దినం. అది ఆ 40వ దినాన్ని బిడ్డను తీసుకొస్తారు. యేసుక్రీస్తు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 8వ దినాన దేవుని మందిరానికి వెళ్ళాడు ఆయన. 40వ దినాన దేవుని మందిరానికి వెళ్ళాడు ఆయన. లూకాసు వార్త 2వ అధ్యాయం రాయబడమంటే ఆయన వాడుకు చొప్పున యెరూషలేమునకు వెళ్ళిచుండెను. అంతేకాకుండా ఆయన సిలువకి వెళ్లే ముందు కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళి దాన్ని శుద్ధీకరించి సిలువకి వెళ్ళినట్టుగా వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు జీవితం అంతా దేవుని మందిరంతో ముడిపడి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అదే మందిరంలో సుమయోను అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎవరు అని ఆలోచన చేసినట్లయితే, ఈయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. అంతేకాకుండా దేవుని యొక్క ప్రామిస్ ఏంటంటే, ఈయనకి అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడకముందు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి యుండినని రాయబడి ఉంది. ఈయన వృత్తికి లేఖికుడు. ఎవరైతే హెబ్రూ గ్రంథాన్ని సెప్టుజెంట్లో అదేవిధంగా గ్రీకులో వాళ్ళు తర్జుమా చేశారో, ఆ 72 మంది ట్రాన్స్లేటర్స్ ఈయనొకడు. ఈయనకి యెషయా గ్రంథం ఇవ్వబడ్డది. ఈయన యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడ్డ, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అనే దగ్గరికి వచ్చినప్పటికి, యెషయా 7:14 వచ్చినప్పటికి ఈయన ఏం చేశాడంటే, ఒకవేళ రాసిన వారు తప్పుగాని రాశారేమో, అచ్చుతపడ్డదేమో అని చెప్పి కన్యక అని మాట తీసి యంగ్ ఉమెన్ అని చెప్పి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అక్కడ 14 వచ్చిన రాయబడి మాట అంటే, కాబట్టి ప్రభువు తానే ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కన్నా తనకి ఇమ్మానుయేలు పేరు పెట్టెదను చేస్తున్నప్పుడు ఆయన వర్జిన్ అనే మాట పక్కన పెట్టి యవన స్త్రీ అనే మాటను వాడడం జరిగింది. ఆ దినాన దేవుడు అతన్ని కల్లో దర్శించి, పరిశుద్ధాత్మ నైనా నువ్వు కన్యకనే ట్రాన్స్లేట్ చేయి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్న మాట ట్రాన్స్లేట్ చేయి అన్నప్పుడు, అయ్యా
అది ఎలా సాధ్యం? దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతను చెప్పిన మాట ఏంటంటే, దాన్ని నువ్వు చూస్తావు, నువ్వు కనులారా దాన్ని నువ్వు చూస్తావు అనే మాట వాగ్దానం చేయడం జరిగింది. మన బైబిల్లో చూసినట్లయితే కొంతమంది అవిశ్వాసంలో ఉన్నప్పుడు దేవుడు వారికి కొన్ని వాగ్దానాలు చేశాడు ఆయనకి. మనం చూసినట్లయితే లూకాసువార్త 1వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే 18వ వచనంలో, జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచిందని దూతతో చెప్పగా, ఆ దూత, నేను దేవుని సముఖం ముందు నిలిచి గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానం తెలుపుటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనమైందు అని అతనితో చెప్పాను. తిరిగి మళ్ళీ ఆ యోహాను అనే మాట ఆయనకి పెట్టబడిన తర్వాత ఆయన నోరు తెరిచి దేవుని స్తుతించినట్టుగా మనకు 66వ వచనంలో మనకి తెలుస్తూ ఉంది. ఉదాహరణ చూసినట్లయితే 63వ వచనంలో, అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని రాశాను, అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించు మాట్లాడసాగాను. అదేవిధంగా మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక సమస్య అనేది మనకి కనబడుతుంది. 2 రాజుల 7వ అధ్యాయంలో రాయబడ్డ మాట అంటే, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకి షోమ్రోను ద్వారమునందు రూపాయి ఒకింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకింటికి 2 మానికల యవ్వను అమ్మబడును. అందుకు ఎవరిని చేతి మీద రాజు ఆనుకుని ఉండెనో అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచిన ఇలాగ జరుగున అనే దైవజన పద్ధతుల మీదుగా అతడు, నువ్వు కనులారా దాన్ని చూసేదువు గాని దాన్ని తినకయిందు అని అతనితో చెప్పాను. అదేవిధంగా 17వ వచనంకి వచ్చినట్లయితే, ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఉండినో అధిపతి ఆ ద్వారము నిలబడటకు నిర్ణయించబడగా, రాజు దైవజన్ మీద వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు తొక్కుడు చేత అతడు మరణమాయను అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ కొంతమంది దేవుని ఎగతాళి చేస్తూ, దేవుని యొక్క శక్తిని ఎగతాళి చేస్తూ, ఈ యొక్క రాజు చేతి మీద అనుకున్న వ్యక్తి వల్లే కొంతమంది ఎగతాళి చేసి వారు చూసి చనిపోయారు. కొంతమంది వారి జీవితంలో విశ్వాసం ఉంది, దేర్ ఆర్ పాజిటివ్ పీపుల్, బట్ వారికి ఉన్న అనుభవం, వారు చదువుకున్న చదువు ఏం చేస్తుందంటే నమ్మకుండా వారు ఆపుతూ ఉంది. మన బైబిల్లో చూసినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూసినట్లయితే 23వ వచనంలో, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆయనతో అనెను. వెంటనే నా చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఈ విధంగా చూసినప్పుడు కొంతమంది దేవుని గురించి ఆలోచన కలిగిన వారే, దేవునితో అనుభవ జ్ఞానం కలిగిన వారే కానీ కొన్ని విషయాలు నమ్మడానికి వారి అనుభవం కానీ వారు చదువుకున్న చదువు కానీ కొన్నిసార్లు ఆటంకంగా వచ్చిన సందర్భాలు మనం ఎరుగుతాం. అది అందులో చూసినట్లయితే షిమ్యోనుకి కూడా ఏమైందంటే దేవుడు వాగ్దానం చేశాడు ఆయన. ఏంటి ఆ వాగ్దానం అంటే, ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడానికి అతను పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఎప్పుడైతే దాన్ని తర్జుమా చేయడానికి ఆయన ఆలోచన చేశాడో అప్పుడు దేవుడు చేసిన ప్రమాణం ఏంటంటే, లేదు నువ్వు ఖచ్చితంగా దాని కనులారా నువ్వు చూస్తావని దేవుడు అతను వాగ్దానం చేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఆ విధంగా చూసినట్లయితే కొంతమంది ఆయన వయసు 80 నుంచి 100 సంవత్సరాలని, కొంతమంది 220 నుంచి 360 సంవత్సరాలని, ఎందుకంటే దేవుని చేత ఆయన వాగ్దానం చేయబడ్డాడు కాబట్టి ఆయన అప్పటి వరకు సజీవుడిగా ఉండి దేవుని చూశాడని చెప్పి చాలా మంది నమ్ముతున్న విషయం. సో వయసును పక్కన పెట్టినట్లయితే ఏదేమైనప్పటికీ దేవుడు చేసిన వాగ్దానానికి, అదేవిధంగా యేసుక్రీస్తుని చూసిన సమయానికి కొంచెం ఎక్కువ వయసే ఉంది. దేవుని కృప ఆయన వెంబడించిందనే సంగతి మనం చెప్పగలం. అంతేకాకుండా ఈ చదవబడిన వాక్య భాగంలో కానీ మనం చూసినట్లయితే లేవీకాండంలో రాయబడ్డ మాట ఏంటంటే 12వ వచనంలో, ఆమె గొర్రె పిల్లను తేజాల నీడలో ఆమె 2 తెల్ల గోవులనైనా 2 పావుర పిల్లలను దహన బలిగా ఒకదానిని, పాప పరిహార బలి ఒకదానిని తీసుకొని రావలను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా ఆమె పవిత్రత కలుగునని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇందులో మగపిల్లడు కడితే ఎన్ని రోజులు, ఈ విషయాలు కానీ 12వ అధ్యాయంలో మనకి ఇప్పుడు సమయం లేదు కాబట్టి చూడడం లేదు. కానీ ఆడపిల్ల పెడితే 8 దినాలు చేయాలి, అబ్బాయి పెడితే 8 అందులో అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అక్కడ నాకు ఆకర్షించిన మాట అంటే, గొర్రె పిల్లను తేజాల నీ ఎడల అని చెప్పి అక్కడ
రాయబడి ఉంది. గొర్రెపిల్లను తేజాలని ఎడల. సో యేసుక్రీస్తు పుట్టుక సాధారణమైన పుట్టుక కాబట్టి మరియమ్మ యోసేపులు సర్వసాధారణమైన జీవితాన్ని గడిపారు. యవ్వనులు వారి వివాహం కోసం ఎదురు చూసిన సమయంలో సడన్ గా ఈ సంఘటన జరిగింది కాబట్టి వారు గొర్రెపిల్లను తేగలిగే స్తోమత వారికి లేదు. అదేవిధంగా గొర్రెపిల్లను అర్పించగలిగే పరిస్థితుల్లో వారు లేరు. సో ఆ స్థితిలో జరిగిన విషయం ఏంటంటే గువ్వల జతను అర్పించినట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సో వారు ఆ శుద్ధీకరణ దినాల కోసం వారు కుటుంబంతో వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే సమర్పించుటకు వారు ఆయన యెరూషలేము తీసుకుని పోయి యెరూషలేమునందు సుమయోను ఒక మనుషుడు, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. నీతిమంతుడు భక్తిపరుడు. నీతి అనే మాటకి అర్థం ఏంటంటే దైవ చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా జీవించడమే నీతి. చట్టం వేరు, నీతి వేరు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు మద్యపాన నిషేధం ఉండేది. కాకినాడలో తాగితే అరెస్ట్ చేసేవారు. ఆ పక్కన యానంలో రెండిటికి పెద్ద దూరమేం కాదు. తాగితే అరెస్ట్ చేసేవారు కారు. అదేవిధంగా ఒక వ్యక్తిని చంపితే హత్య, ఆత్మరక్షణ కోసం చంపితే ఆత్మరక్షణ చంపాడని. సో చట్టం వేరు, నీతి వేరు. చట్టం ఏం చెప్తుంది? కాకినాడలో తాగితే తప్పు, యానంలో తాగినా తప్పు లేదంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీతి ఏం చెప్తుందంటే ఎక్కడ తాగినా తప్పనే చెప్తుంది. అదేవిధంగా దేనికోసం చెప్పినా తప్పనే చెప్తుంది. రెండోది దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుని వాక్యం ఏ విధంగా ఉందో ఉన్నది ఉన్నట్టుగా అనుసరించడాన్ని నీతి అని చెప్పంటాం. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. మనకు క్వాలిఫికేషన్ చెప్తాడు ఆయన దావీదు. అపరాధం చంపడానికి లంచం పుచ్చుకొనడు. అనేక విషయాలు మనకి కీర్తన 15 అధ్యాయంలో కొన్ని క్వాలిటీస్ మనకు చెప్తాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే, అటువాడు నాలుగుతో కొండమల్లాడు, తన చెలికాన్ని కీడి చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు, ఆయన దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాను భయభక్తులు గర్వాన్ని సన్మానించును, ద్రవ్యం ఒడ్డుకేడు నిరుపదాన్ని చంపుడికే లంచం పుచ్చుకొని చెప్పుకొస్తాడు. సో నీతిమంతుడిగా ఆయన ఉన్నాడు. మనం చూసినట్లయితే నోహా మొదలుకొని, యోబు మొదలుకొని, అదేవిధంగా జకరయ్య వీళ్ళు మొదలుకొని నీతిమంతులుగా వారు కీర్తించబడ్డారు. అంతేకాకుండా భక్తి అంటే ఏంటంటే మనిషి ఉన్నప్పుడు లేనప్పుడు, మనిషి ఉన్నప్పుడు భయం ఉంటుంది, మనిషి లేనప్పుడు భక్తి అనేది ఉంటుంది. ఉదాహరణ చూసినట్లయితే యోసేపు ఉన్న ఐగుప్తు దేశంలో దేవుని మందిరాలు లేవు, దేవుని యాజకులు కానీ సేవకులు కానీ లేరు, కుటుంబం లేదు. అవేమీ లేని పరిస్థితిలో కూడా యెహోవాకు విరోధంగా దుష్కార్యం ఎలాగో చేయగలనని చెప్పి ఆ దేవుని సన్నిధిని అనుభవించగలిగే కృపనే భక్తి అని చెప్పి అంటాం మనం. అయ్యా, దేవుని చేత అభిషేకించబడ్డ సౌలుని చంపి నేను ఎలా నీతిమంతుడిగా తీర్చబడతానని చెప్పి దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి చంపడం మానేశాడు. అబ్రహామా చిన్నపిల్ల నేను చేయకి నువ్వు ఇందుని బట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని నాకు తెలుస్తుంది అంటాడు ఆయన. మనిషి ఉన్నా లేకపోయినా ఆ మాటను గౌరవించడం, ఆయన చెప్పిన బోధనలు అంగీకరించడం, ఆ బోధలకు అనుసారంగా జీవించిన సుమయోను జీవితంలో చూసినట్లయితే ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. అదేవిధంగా అరిమతయి యోసేపు కోసం కూడా మాటలు మనకి చెప్పబడ్డాయి. అంతేకాకుండా ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. కొన్నిసార్లు మనం చూసినట్లయితే గ్రాండ్ పేరెంట్స్ ఏం చేస్తారంటే, మా మనవరాలకు పెళ్ళి అయితే బాగున్ను సార్, ఒకటే బెంగ ఉందయ్యా, నా మనవడికి ఉద్యోగం వచ్చి పెళ్ళి అయితే నాకు చాలు, లేదు మా చిన్నోడు సెటిల్ అయితే చాలు అన్నట్టుగా కొన్ని మాటలు వింటూ ఉంటాం. అంటే వారి జీవితంలో మంచి జరగాలని, వారి జీవితంలో మేలు జరగాలని కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈయన కూడా ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే రోమా ప్రభుత్వంలో చూసినట్లయితే దేవుని భయం లేదు, భక్తి లేదు, పన్నులు పెరిగిపోయి బానిసలుగా ఉన్నారు. ఒకప్పుడు ఏ విధంగా అయితే ఐగుప్తు దేశంలో ఫరో చేతిలో బానిసలుగా ఉన్నారో, రోమా ప్రభుత్వంలో కూడా స్వేచ్ఛ లేకుండా, సంతోషం లేకుండా, దేవుని భయం లేకుండా బానిసత్వంలో ఉన్నారు. యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో కొండ మీద ప్రసంగంలో బోధించాడంటే అర్థం ఏంటంటే అవేవి కూడా అప్పుడు సమాజంలో అవి లేవని దాని యొక్క అర్థం అది. సో ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేసిన మేము కూడా కొన్నిసార్లు ఈ యొక్క పండగ సమయంలో చూసినట్లయితే
వారు చేస్తున్న పనులు గాని, వారు ఖర్చు పెడుతున్న డబ్బులు గాని చూసినప్పుడు చాలా బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉంటాయి. మా చిన్నప్పుడు గాని, యవ్వన కాలంలో ఇటువంటివి లేవే. ఇప్పుడు ఎందుకు ఇలాగా తయారవుతుంది అనే మాట చాలా సార్లు ఆ వ్యక్తికొస్తాయి. అంతేకాకుండా అపొస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణం తిరిగినప్పుడు ఎక్కడ చూసినా విగ్రహాలే, ఎక్కడ చూసినా విగ్రహాలే. దాన్ని చూసి పరితాపం తట్టుకోలేకపోయాడు. అయ్యా, దేవుడు వీరిని కాపాడుతున్నాడు, కాచి కాపాడుతున్నాడు. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, ఆహారం ఇస్తూ ఉన్నాడు, ఋతువులు అదేవిధంగా తెప్పిస్తూ ఉన్నాడు. అయినా దేవుణ్ణి ఎరుగకుండా వీళ్ళు ఆ సృష్టికర్తను పూజించకుండా సృష్టిని పూజిస్తున్న పరితాపం ఆయన జీవితంలో ఉంది. సో, అందుకే ఆయన సువార్తను తెలియజేసినట్టుగా వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఈయన కూడా ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెడుతూ ఉన్నాడు. అయ్యా, ఎప్పుడయ్యా వీరు భక్తిలోకొస్తారు? ఎప్పుడయ్యా నేను తెలుసుకుంటారు? ఎప్పుడయ్యా నిన్ను స్తుతిస్తారు, నిన్ను గణపరుస్తారు, నువ్వే దేవుడు అని అంగీకరిస్తారు, వారిని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నేను ఆరాధిస్తారనే దానికోసం కనిపెడుతున్నాడు ఆయన. అంతేకాకుండా పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణం పొందడని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడినను. ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన కోసం చెప్పబడ్డ 2 వాక్యాల్లో పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణం పొందడని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఆత్మవశుడే దేవాలయంలోనికి వచ్చాను. సో, ఆయన జీవితంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. మనకి న్యాయాధిపతి గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, యెహోవా ఎడబాసెనని అతడు ఎరుగకుండెనని చెప్పి మనకి సంసోను కోసం ఒక మాట మనకి రాయబడ్డది. ఒకవేళ ఆయన జీవితంలో చూసినట్లయితే 11వ అధ్యాయంలో మొట్టమొదట మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట చూసి ముందుకు మనం వెళ్దాం. 13వ అధ్యాయం 24వ వచనంలో, తరువాత స్త్రీ కుమారుని కన్నా తన సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తేయులకు మధ్య ఉన్న మహనదానంలో అతన్ని రేపుట మొదలుపెట్టినని చెప్పి అక్కడ రాయబడి ఉంది. తర్వాత మనం 16వ అధ్యాయం 19 వచనానికి 20 వచనం కానీ చదివినట్లయితే, ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలకు క్షవరం చేయించి తన బాధించుట మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయిను. అప్పుడు సంసోను ఫిలిష్తీయుల మీద అనగా అతడు నిద్ర మేల్కొని, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడిజమ్ముకుందని అనుకుని, అయితే యెహోవా తనని ఎడబాసిన అతనికి తెలియకుండాను. ఆయనకు వస్తుంది, వెళ్ళిపోతుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది. ఈయనకైతే పరిశుద్ధాత్మ అతనితో స్థిర నివాసం చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ అతనితో సవాసం చేస్తూ ఉంది. అదేవిధంగా దావీదు కోసం మనం చెప్పినప్పుడు ఈ 16వ అధ్యాయం 13వ వచనంలో, 1వ సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనంలో, సమూయేలు తలుపు కొమ్మను తీసి వాని సహోదరులతో వాడిని అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయిన రాయబడి ఉంది. ఒకవేళ కీర్తన గ్రంథం 51వ అధ్యాయంగా ఒకవేళ మనం చూసినట్లయితే దావీదు చేస్తున్న ప్రార్థనలో మనకు కనబడే విషయం ఏంటంటే, అంటాడు అక్కడ 11వ వచనంలో, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము అంటాడు ఆయన. నీ సన్నిధి నుండి త్రోసివేయద్దు, పరిశుద్ధాత్మ తీసివేయద్దు అంటాడు. ఒకవేళ సంసోను అదేవిధంగా దావీదు జీవితంలో చూసినట్టయితే పరిశుద్ధాత్మ వచ్చింది, అదేవిధంగా అది వెళ్ళిపోతూ ఉంది. కానీ ఈయన మీద పరిశుద్ధాత్మ స్థిరనివాసం చేస్తూ ఉంది. అంతేకాకుండా పరిశుద్ధాత్మ ఇతనితో సంభాషిస్తూ ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే అతడు ఆత్మవశుడే దేవాలయంలోకి వచ్చాడు. ఆయన ఎల్లప్పుడు కూడా ఆత్మవశంలోనే ఉన్నాడు. ఆయన వ్యక్తిగత జీవితంలో వేరే తలంపు కానీ, వేరే ఆలోచన కానీ లేదు ఆయనకి. అంతేకాకుండా మనం చూసినట్లయితే అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించు తల్లిదండ్రులు శిష్యుని యేసుని దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించి ఇట్లనెను. వాట్ ఏ వండర్ఫుల్ సీన్. ఆ దృశ్యాన్ని కానీ మనం చూసినట్లయితే మనం యెషయా గ్రంథం చూసినప్పుడు అక్కడ చూసినట్లయితే అచ్యుత సింహాసనం ముందు దేవుడు కూర్చొని ఉంటాడు. ఆయన చొక్కా అంచులు దేవలు ఎండుకొని ఉంటాయి. శరీబులు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కల పాదాలు కప్పుకొని 2 రెక్కల మొక్కలు కప్పుకుంటాయి. దాన్ని చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ యొక్క దృశ్యాన్ని ఊహించినప్పుడు.
ఇక్కడ కూడా చూసినట్లయితే పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. ఆయన పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నాడు. ఆయన దేవుని మందిరంలో ఉన్నాడు. శిష్యుడుగా ఉన్న యేసుక్రీస్తు ఆయన చేతిలో ఉన్నాడు. ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో అంతకన్నా ధన్యత గాని, అంతకన్నా యోగ్యత గాని ఇంకేమైనా ఉందా? పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడినన్న స్థలంలో, అంతేకాకుండా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్నులు చూస్తాయన్న మందిరంలో, నా ఆత్మను నా సన్నిధిని ఉంచుతానన్న స్థలంలో, దావీదు ప్రభువా నీ తేజమని స్థలంలో నేను ప్రేమిస్తున్నానని చెప్పిన స్థలంలో, యెహోవా మందిరంకి వెళ్తాను జనులతను సంతోషించినని చెప్పిన స్థలంలో, అయ్యా నీ మందిరాలను చూడవలన నా హృదయము సొమసిల్లుచుంది, ఉప్పొంగుచున్నదని చెప్పిన స్థలంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్నాడు. యేసుక్రీస్తు బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు చేతిలో ఉన్నాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మధ్య ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను కలిగెను. 14వ వచనంలో రాయబడిన మాట అంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య వసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటుమి. ఒకవేళ యేసుక్రీస్తుకి స్వరూపం ఇస్తే, శరీరం అమర్చితే యేసుక్రీస్తు, లేకపోతే వాక్యమై ఉన్న దేవుడు, ఆత్మీయ అయి ఉన్న దేవుడు. ఒకవేళ మనం ఎబ్రీ పత్రికలో కానీ చూసినట్లయితే అక్కడ ఒక 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటది. అక్కడ మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో రాయబడిన మాట అంటే 5వ వచనం 10:5లో, కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ ఒక శరీరం అమర్చితివి, పూర్ణహోమమును పాప పరిహారార్థ బలులను నీకు కష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూ నన్ను కూర్చి రాయబడిన ప్రకారం దేవ ఇదిగో నీ చిత్తం ఇదిగో వచ్చున్నాను అంటాడు ఆయన. ఆయన శరీరం అమరిస్తే యేసుక్రీస్తు. ఒకవేళ శరీరం అమర్చకుండా ఉంచితే వాక్యమై ఉన్న దేవుడు. ఒకవేళ యేసుక్రీస్తు నివసించిన కాలంలో మనం నివసించలేదు కాబట్టి యేసుక్రీస్తుని దేవుని మందిరంలో మన చేతులతో ఎత్తి పట్టుకునే అవకాశమో భాగ్యమో మనకి రాకపోవచ్చు. కానీ ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టగలిగే కృప దేవుడు మనకి అనుగ్రహించాడు. సుమయోని వలె దేవుని మందిరంలో ఉండడానికి, సుమయోని వలె దేవుని మందిరంలో ప్రవేశించడానికి, సుమయోని వలె వాక్య రూపంలోనే యేసుక్రీస్తు మన చేతులతో పట్టుకొని దేవుని స్తుతించగలిగే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుట్లెన్నో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. సో వ్యక్తిగత జీవితంలో మనం చేయగలిగే పని ఏంటంటే, దావీదు అంటాడు, ప్రభువా యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచును గాక. యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పుని మరుచును గాక అంటాడు. సో దేవుని మందిరాన్ని ప్రేమించే బిడ్డలుగా ఉన్నాము మనం. మీరు బైబిల్లో ఎవరి చరిత్ర చూసినా, ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమించారో, ప్రేమించిన ప్రతి బిడ్డను దేవుడు అద్భుతంగా దీవించాడు. యేసుక్రీస్తు యొక్క దీవెనలో మనం పరిశీలన చేస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా 8వ దినాన దేవుని మందిరానికి వెళ్ళాడు. అదే విధంగా 40వ దినాన దేవుని మందిరానికి వెళ్ళాడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఆ రాయబడ్డ మాట ఏంటంటే, ఆయన వాడుకు చొప్పున యెరూషలేమునకు వెళ్ళును. మనం చూసినట్లయితే 42వ వచనంలో ఆయన 12 ఏడవాడ ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించుటకు వాడుకు చొప్పున యెరూషలేమునకు వెళ్ళునని చెప్పి బైబిల్లో మనకి రాయబడి ఉంది. అంతేకాకుండా మనం ఇంకా పరిశీలన చేసినట్లయితే ఆయన కానుకల పెట్టి దగ్గర ఉన్నాడు. ఆయన దేవుని సేవకుల మధ్య ఆయన కూర్చున్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ప్రతిదినము దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. ఆయన ప్రతి వాక్యము దేవుని వాక్యాన్ని వారికి ప్రకటిస్తూ ఉండేవాడు. వారి పెందల కడనే లేచి ఆయన వద్దకి వస్తూ ఉండేవారు. ఈయనేమో పెందల కడనే వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. అది రోజు ఆయనకి దినచర్యలా అయిపోయింది. రాత్రంతా ఆయన గెస్తేమైన వనంలో మనం చూసినట్లయితే 21 లూకా 21:20-37లో
ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయములో బోధించు, రాత్రి వేళ ఒలివల కొండకు వెలుచు కాలము గడుపుచున్నాను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో అతని యొద్దకు పెందల కడనే వచ్చుచుండిరి అని చెప్పి రాయబడ్డది. అదేవిధంగా 21 కానుక పెట్టెలో తమ కానుకలు వేయించిన ఒక ధనవంతులను ఆయన పారజూశాను, ఒక భేద దూరాలని చెప్పి అక్కడ మనకి రాయబడ్డది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన సిలువ వేయబడడానికి ముందు కూడా ఆయన దేవాలయానికి వెళ్ళి నా దేవుని ఇంటిని మీరు వ్యాపారటిలుగా చేస్తారని చెప్పి వారందరినీ పాలదోలి దాన్ని శుద్ధీకరించినట్టుగా మనకి వాక్యం మనకి చెబుతూ ఉంది. అందుకే బైబిల్లో మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, అపోస్తలుడైన పౌలు చెప్పుకొస్తూ ఆయన విధేయతను బట్టి, ఆయన యొక్క దేవుణ్ణి ప్రేమించిన విధానాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయన చెప్తూ రాసిన మాట ఏంటంటే ఆయన ఈ విధంగా రాస్తాడు. ఆయన చూద్దాం ఒకసారి. మరియు ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందిన తన శిలువ మరణం పొందిన విధేయత చూపిన వాడు తను తగ్గించుకును. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాళ్ళు యేసునామమున వంగినట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామం పైనామంగా ఆయన అనుగ్రహించిన బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకంటే దేవుని మందిరాన్ని ప్రేమించిన విధానం చేత, దేవుని మందిరంలో తన జీవితాన్ని గడిపిన విధానం చేత, దావీదు జీవితంలో కూడా ఎందుకు దీవించబడంటే దేవుని మందిరాన్ని ప్రేమించాడు. కొన్ని కోట్ల విలువైన బంగారాన్ని వాటిని దేవుడి కోసం ఇచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతకుముందు ఎక్కువగా నేను 29వ అధ్యాయాన్ని చదువుతూ ఉండేవాడిని. దినవృత్తాంతాల గ్రంథంలో 29వ అధ్యాయంలో రాయబడ్డాయి. ఈ మధ్యకాలంలో దేవుని వాక్యం చూస్తూ ఉంటే అంతకు మించిన అత్యధికమైన కానుకలు ఆయన ఏ విధంగా ఇచ్చాడో ఒక 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనం విధంగా రాయబడి ఉంది. 22:14 ఒకటో దినవృత్తాంతాలు. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చున్నాను. అదేవిధంగా సొంత బంగారం చూసినట్టు 29వ అధ్యాయంలో మనం చూసినట్టుగా 6,000 మణుగుల ఓఫీరు బంగారం, అదేవిధంగా 14,000 వెండి ఇచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అందుకే దావీదు గొర్రెలు కాసుకునే వాడిని చక్రవర్తిని చేశాడు. అదేవిధంగా సమూయేలు చదువులేదు, ఎందుకంటే ఆయన పాలు విడవగానే దేవుని మందిరంలో తల్లిదండ్రులు పెట్టారు. ఆమె యాజకుడుగా, ప్రవక్తగా, ప్రధాన యాజకుడుగా, రాజులను అభిషేకించేవాడుగా, రాజ్యాంగాన్ని రాసేవాడుగా, న్యాయాధిపతిగా దేవుడు అతను దీవించాడు. ఈ సమూయేలు జీవితంలో కూడా ఉన్న విషయం ఏంటంటే ఆయన ఇంకెక్కడ కనిపెట్టలేదు, కానీ ఇశ్రాయేలు ఆదరణ కొరకు, అదేవిధంగా యేసుక్రీస్తుని చూడడానికి దేవుని మందిరంలో ఆయన కనిపెడుతూ దేవుని కోసం కనిపెడుతూ జీవితాన్ని గడిపేశాడు. బైబిల్ చెప్తుంది, ప్రభువా నీ మందిరంలో ఒక దినము గడపడం 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్తే, మరి దేవుడు దర్శనం ఆయనకు వచ్చిన దగ్గర నుంచి యెరూషలేములోనే జీవితాన్ని గడుపుతున్న ఒక అన్న, తన జీవితాన్ని గడుపుతున్న ఒక సమూయేలు ఎంత ధన్యులు. దావీదు మహారాజు చెప్తుంటాడు, అయ్యా వాన కోవెలకు గుడి స్థలం దొరికిందయ్యా నీ సన్నిధిలో, ఏం భాగ్యమయ్యా వాటివి, వాడిది ఏం భాగ్యమయ్యా అని చెప్పి ఆయన చెప్పుకుంటే ఆయన వస్తాడు. ఆయన ఆ విధంగా చూసినట్లయితే దేవుని మందిరంలో ఉండడం గొప్ప భాగ్యమని దావీదు కూడా తన యొక్క కీర్తనలు అంటాడు, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటాడు ఆయన. అయ్యా నీ కోరిక ఏంటంటే యెహోవా మందిరము దూరణముగా నేను మరణము కాకుందును గాక అంటాడు. అంతేకాకుండా ఇందా మనం చెప్పుకున్నట్టుగా 84వ అధ్యాయం 3వ వచనంలో సైన్యములకు అధిపతిగా యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకల నివాసం దొరికెను, పిల్లల పెట్టుకు వానకోవల గూడు స్థలము దొరికెను, నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఎప్పుడైతే సౌలు తరుముతూ ఉన్నాడో దేవుని మందిరానికి దూరం అయిపోయాడు పాపం. ఆయన అంటాడు, అయ్యా నీ మందిరంలో నివసించేవారు ఎంత ధన్యత అయ్యా వారిది, వానకోవులది ఎంత ధన్యత, పిచ్చుకలది ఎంత ధన్యత. యెహోవా మందిరాలను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సమస్యలుచున్నది, జీవము గల దేవుని దర్శించుకున్న నా హృదయం శరీరం ఆనందంతో కేకలు వేసినావు అంటాడు 2వ వచనంలో. ఒకవేళ 10వ వచనంకి వస్తే నీ ఆవరణకు దినము గడపడం 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడాలను నివసించడం కంటే నీ మందిర దూరంగా ఉండడం ఇష్టం అంటాడు. ఆవరణలో ఒక దినం గడిపితే 1000 దినాల కంటే శాస్త్రం అయితే, ఈ సమూయేలు తన జీవితంలో ఎక్కువ కాలాన్ని
అక్కడ గడపకి దేవుని మందిరంలో గడపగలిగే కృపనిచ్చాడు. ఆయనకి రెండో ఆలోచన లేదు, రెండో తలంపు లేదు. హి వాజ్ ఫిక్స్డ్ అండ్ ఫోకస్డ్ ఆన్ ది అరైవింగ్ ఆఫ్ ది క్రైస్ట్. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆధీనంలో, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండగలిగే కృప దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. ఎవరైతే దేవుని స్వరాన్ని వింటారో, ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో వారి జీవితంలో సమాధానం ఉంటుందటమ్మా. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం వెతికి దాన్ని వెంటాడుము అంటారు. ప్రస్తుత ప్రపంచంలో మనశ్శాంతి లేక, ప్రస్తుత ప్రపంచంలో సమాధానం లేక జీవితాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. తులం బంగారం కోసం తండుకుంటున్న అక్కా చెల్లెలు, గజం తలం కోసం తండుకుంటున్న అన్నదమ్ములు, 100కో 50కో చంపుకుంటున్న స్నేహితులు ఉన్న పరిస్థితిలో సమాధానం అనేది లేదు. ఎంత సంపాదించినా సమాధానం లేదు. ఎందుకంటాడు, నచ్చినట్టు సంపాదించేది ఆస్తి ఎంత డబ్బులు పట్టినా రాని తృప్తి అంటాడు. డబ్బులు సంపాదించగలం, తృప్తి సంపాదించలేము. మంచి పరుపు కొనుక్కోగలం, నిద్ర కొనుక్కోలేము. సో సమాధానం వెతికి వెంటాడమంటాడు. అంతేకాని యేసుక్రీస్తు జన్మలో కూడా రాయబడ్డ మాట ఏంటంటే 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయన క్రిస్టులైన మనుషులు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండని బైబిల్లో రాయబడింది. మన వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ దేవుడు అనుగ్రహించిన సమాధానము మన జీవితాన్ని నిలబడి చేస్తాం. కానీ అంటాడు, జీసస్ క్రైస్ట్ నాట్ రిచ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ హి వాజ్ వెరీ హ్యాపీ బికాస్ హి హ్యావ్ ది పీస్. మరియమ్మ యోసేపులు ధనవంతులు కాదు, శ్రమలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. కానీ ఎందుకున్నారంటే దేవుని యొక్క సమాధానము వారి జీవితాలని కావలా కాస్తుంది. దేవుడు అనుగ్రహించిన సమాధానం యేసుక్రీస్తు అక్కడలో కూడా ఉన్నది ఏంటంటే, దేవుడి నుంచి మనం సపరేట్ అయిపోయాం. దేవుడి నుంచి సమాధానం లేకుండా బయటకు వచ్చేసాం. మన మధ్య సమాధానం లేనప్పుడు తండ్రితో మనం సమాధాన పరచాలని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. తన రక్తం ద్వారా సంధి చేశాడు. ఆ సమాధానానికి విలువ ఏంటంటే యేసుక్రీస్తు ప్రాణం. ఆ సమాధానానికి విలువ ఏంటంటే ఆయన కార్చిన యవన రక్తం. సో ఎవరైతే దేవునిలో ఉంటారో వారి జీవితంలో వారి జీవితం సమాధానంతో ఉంటుంది. మన తాతలు తండ్రులు ఒకప్పుడు ఆస్తిపరులు కాదు, కానీ సమాధానం వారి జీవితంలో ఏలుబడి చేసేది. మనలాగా టెన్షన్ లేవు, మనలాగా బీపీలు లేవు, మనలాగా మైగ్రేన్ హెడేక్స్ లేవు. మన పిల్లలకు అంటే మైగ్రేన్ హెడేక్స్ వస్తున్నాయి వాళ్ళకి. మనం చదువుకునే వచ్చాం. సో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో సమాధానం ఉంటుంది. సమాధానం ఏలుబడి చేస్తుంది. సమాధానం స్థిరంగా ఉంటుంది. కిందకు వెళ్ళినట్లయితే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, అంతేకాకుండా ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వెలుగు వారి జీవితంలో ఉంటుందంటమ్మా. ఆయన తట్టు చూడగా వెలుగు కలిగిన వారి ముఖములను లజ్జింపకపోనని వాక్యం మనం సెలవిస్తూ ఉంది. నేను లోకమును వెలుగై ఉన్నాను అంటాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన బైబిల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు సృష్టిని ప్రారంభించినప్పుడే ఆయన వెలుగుతో సృష్టిని ప్రారంభించాడు. ఆయన నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అంటాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటాడు. అంతేకాని మత్తయి సూత్రంలో చూసినట్టు 5:14 అంటాడు, మనుషుల మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయడు అంటాడు. అంతేకాకుండా దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టరు, దీపస్తంభం మీద పెడతారు. ఎందుకంటే అన్నిటికీ వెలుగు ఇవ్వాలి అది. సో ఎవరైతే యేసుక్రీస్తు చేత వెలిగించబడతారో అనేక మందిని వెలిగించగలిగే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. వెలిగించబడే జీవితంలో చీకటి ఉండదు. వెలిగించబడేవారు అనేక మందిని వెలిగించగలరు. వెలుగుకి చెదపట్టదు, వెలుగుకి బూజు పట్టదు, వెలుగుకి వెలిగించగల కృప ఉంటుంది. ప్రభువా నీ వాక్యము నా పాదమున దీపమున త్రోవనకు వెలుగై ఉన్నది. సో ఎవరైతే దేవుని యొక్క వాక్యంలో ఉంటారో వారి జీవితాలు వెలిగించబడతాయి. వారిలో చీకటి ఎంత మాత్రమునో ఉండదని వాక్యం మనం సెలవిస్తూ ఉంది. సో యేసుక్రీస్తు మీద ఎవరైతే ఆధారపడతాడో, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటారో, దేవుని మందిరంలో ఉంటారో వారి జీవితంలో సమాధానం ఉంటుంది. అదే విధంగా మనం చూసినట్లయితే వెలుగు ఉంటుందని వాక్యం మనకి సెలవిస్తుంది. నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, ది గ్లోరీ ఆఫ్ గాడ్, ది గ్లోరీ ఆఫ్ గాడ్. మునుపటి మందిరం కంటే కడపటి మందిరపు మహిమ అధికంగా ఉందని చెప్పి వాక్యం మనకి సెలవిస్తూ ఉంది.
అంతేకాకుండా మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే యాజకులు దేవుని మందసాన్ని తేవడానికి వెళ్ళినప్పుడు, అదే విధంగా ఆ మందసాన్ని దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుని యొక్క మహిమ దిగొచ్చినప్పుడట యాజకుల ఆ స్థలంలో నిలవలేకపోయారు అని వాక్యం స్పష్టంగా మనకి చెప్తూ ఉంది. 2 దినవృత్తాలు 5వ అధ్యాయం ఒకవేళ 13వ వచనం నుంచి కానీ మనం లేదా 12 చదువుదాం. ఆసాపు, హేమాను, యెహోదూతల సంబంధమైన వారును వారి కుమారులను, సహోదరులను, సంబంధికులను, పాటకులను, లేవీయులందరూ సన్నపు నారవస్త్రం ధరించుకుని తాళములు, తంబూరు సితారు చేత పట్టుకుని బలిపీఠం తూర్పు తట్టు నిలిచిరి. వారితో కూడా బోర్ల ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోర్ల ఊదువారు ఆ పాఠకులను ఏకస్వరంతో యెహోవా కృతజ్ఞతలు చెల్లించు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలువెళ్ళి ఆ బుర్రలతోనూ తాళముతోనూ వాద్యముతోనూ కలిపి స్వరమెత్తి యెహోవా దయాళుడు ఆయన కృపణంతరమును స్తోత్రం చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమును చోట నిలవలేకపోయిరి అంటాడు. అంతేకాని మనం చూసినట్టు అపోస్తలుడైన పౌలు 3 ఆకాశాన్ని కొనుక్కోబడి అయ్యా వశింప సఖ్యము కాని విషయాలు చూశాను అంటాడు ఆయన. వశింప సఖ్యం కాని విషయాలు చూశాను అంటాడు ఆయన. అదేవిధంగా ఓ దినాన మోషే దేవుని సన్నిధిలో బతిమాలతో ఒక మాట అడుగుతాడు ఆయన. ఆయన ఏమడుగుతాడంటే 33వ అధ్యాయం నిర్గమాకాండము 17-18 వచనాల్లో, కాగా యెహోవా నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షం కలిగింది. నీ పేరుని బట్టి ఎరుగుదను మోషేతో అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను. యెహోవా నా నామం ప్రకటించేదను. నేను కరుణించేవాడిని కరుణించదను, ఎవని ఎందుకు కనికరపడదును వాని ఎందుకు కనికరపడదును. మరి ఆయన నువ్వు నా ముఖము చూడజాలవు, ఏ నన్ను నన్ను చూచి బతకడనను. అతడు యెహోవా ఇదిగో నా సమీపం ఒక స్థలం ఉన్నది, నువ్వు ఆ బండ మీద నిలవవలను. నా మహిమను దాటిపి వెలుచుండగా బండ సొంతలను ఉంచి నేను దాటి వెళ్ళే వరకు నా చేతులను కప్పేదనని చెప్పుకొస్తాడు ఆయన. సో ఆ మహిమను చూడగలిగే భాగ్యము అపొస్తలుడైన పౌలు ఆ మహిమను చూడగలిగాడు. అదే విధంగా మనం చూసినట్లయితే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న యోహాను దేవుని మహిమను చూడగలిగాడు. మనం చూసినట్లయితే 1:12లో ఇదిగో వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటని చూడతిరిగి తిరగ్గా 7 సువర్ణ దీపస్తంభం మధ్య మనుష్య కుమారుని పోలి అక్కడ చూచి తిని ఆయన తన పాదం మట్టుకు తిరిగి దిగుచున్న వస్త్రం ధరించుకుని రొమ్మును బంగారు దట్టు కట్టుకుని ఆయన తల వెంట్రుకలు తెలను ఉండిన పోలినవై హిమన్ ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదముల కొలుములో పుటం వేయబడిన మెరీచున్న అపరంజనితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రమల ధనం వల్ల ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలను పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడిన ఖడ్గమును బయలువెలుచుండెను. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగా చచ్చిన వాని వల్ల ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా భయపడకము, నేను మొదటి వాడిని కనపడమని చెప్పినట్టు వాక్యం చదివిస్తుంది. అదేవిధంగా ఒకవేళ మనం చూసినట్లయితే ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఆ దేవుని మహిమను చూడగలిగే కృప దేవుడు యెషయాకి ఇచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అక్కడ కానీ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే చూద్దాం ఒకసారి. 6:1 రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం వచ్చింది. సింహాసనం మందు ప్రభు ఆశీనుడి ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరీరపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనిచు 2తో ఎగురుచుండెను. వాడు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి. వారి కంఠస్వరం వలన గడప కొమ్మల పునాదులు కదులుచు మందిరము దూపం చేత నిండగా నేను అపవిత్రమైన పదవులు గలవాడును, అపవిత్రమైన పదవులు గల జనులు నశించువాడిని నశించితిని. రాజును సైన్యములకు యెహోవానగు నేను కన్నులారా చూచితినని అనుకుంటున్నాను. సో ఆయన మహిమను చూడగలిగే భాగ్యం ఎంతమందికి దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా యోబు అంటాడు, నేనే కన్నులారా నా దేవుని చూస్తాను, నా శరీరం చీకిపోయిన తర్వాత నేనే ఆయన చూస్తాను అనే మాట చెప్పగల కృప దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. అంతేకాకుండా నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అంటాడు. అదేవిధంగా దేవుడు రక్షిస్తాడటమ్మా. ఈ నామంలో తప్ప ఇంకే నామంలో రక్షణ లేదంటాడు. సమరశ్రీ జీవితంలో దేవుడు రక్షణ ఇచ్చాడు. ఒడిజక్కే జీవితంలో దేవుడు రక్షణ ఇచ్చాడు. అదేవిధంగా
శానాన్ని దెయ్యం పట్టినవాడు రక్షణ ఇచ్చాడు, జైలుకి రక్షణ ఇచ్చాడు. ఒక పాపి భూలోకంలో రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం అంటమ్మా. మా చిన్నప్పుడు ఒక మామయ్య గారు ఉండేవారు. చిన్న వయసులోనే భయంతో భక్తితో ఉండేవారు. వాళ్ళ తల్లిగారు కూడా టీచర్ దేవుని సేవకురాలుగా పనిచేసేది. నీకు యేసుక్రీస్తు ఇష్టమా, యేసుక్రీస్తు నమ్ముకున్నావంటే సమాధానం చెప్పగలం. నువ్వు రక్షించబడ్డావా, పరిశుద్ధాత్మ ఉందా అని చెప్పి మేము చిన్న వయసులో అనేక పెద్ద పెద్ద ప్రశ్నలు అడిగాడు. అప్పుడు అర్థమయ్యే కావు. ఆయన కనబడితే దూరంగా పారిపోయేవారు. ఎందుకంటే అడిగేవాడు ఆయన, నీ రక్షణ ఉందా, మారు మనసు ఉందా, బాప్తిసం తీసుకున్నామన్నా వదిలేవాడు కాదు ఆయన. సో ఆ రక్షణ అనుభవం మన జీవితంలో ఉందా? ఆ రక్షణ అనుభవంలోకి వచ్చిన దావీదు చావడానికి సిద్ధపడ్డాడు, దేవుని సేవను ముట్టడానికి ఇష్టపడలే. రక్షణలోకి వచ్చిన దానియేలు, శద్రకు అబేద్నెగోలు సత్యం కోసం చనిపోవడానికి ఇష్టపడ్డారు. అటు శాసనం సంతకం చేయమని దానియేలు ఎరిగిన వాడే తన ఇంటికి వెళ్ళి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము దగ్గర తీసి ముమ్మారు ప్రార్థన చేశాడట. ఆ రక్షణలోకి వచ్చేవారు మరణాన్ని లెక్క చేయరు. అపొస్తలుడైన పౌలు, మీరు ఏడ్చి నా గుడిని బద్దలు చేసేదిరాలా, యెరూషలేములో బంధించబడ్డాను కాదు, చచ్చిపోయిన సిద్ధంగా ఉన్నాను అంటాడు. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అంటాడు ఆయన. ఆ రక్షణ అనుభవంలోకి వస్తారంట ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, దేవుని మందిరంలో ఉంటారో, దేవుని కోసం కనిపెడతారో. ఒకవేళ యొక్క సుమయాని జీవితంలో చూసినట్లయితే హిస్ లైఫ్ ఈజ్ ఏ కంప్లీట్ లైఫ్. పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం కన్నా భాగ్యమేముంది? పరిశుద్ధాత్మ అడుగడుగునో మనకి ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏం చేయొచ్చో చేయొద్దో చెప్తుంటే అంతకు మించిన ధన్యత ఏముంది? పరిశుద్ధాత్మ మనం కలిపి దేవుని మందిరంలో నివసించగలిగితే అంతకు మించిన ధన్యత ఏముంది? మన చేతిలో వాక్యం ఉన్నప్పుడు మనం దేవుని స్తుతిస్తూ ఉంటే, గణపరుస్తూ ఉంటే అంతకు మించిన భాగ్యమేముంది? దావీదు చమత్కారంగా సితారా వాయిస్తే దురాత్మలు పారిపోయాయి. అదేవిధంగా దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దిగొచ్చిన సందర్భాలు, పాపాలు ఒప్పించబడిన సందర్భాలు, అదేవిధంగా రోగాలు పోయిన సందర్భాలు ఎన్ని సందర్భాలు లేవు? సో దేవుని స్తుతించేవారుగా, గణపరిచేవారుగా ఉన్నామా? దేవుని రాకడ కోసం కనిపెట్టేవారుగా ఉన్నామా? లేదా లోక సంబంధంగా ఇంకేదో సమకూర్చుకుందాం, ఇంకేదో సంపాదించుకునే పరిస్థితిలో మనం ఉన్నామా? 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 20వ వచనంలో, లూకా 2:20లో, గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరని బైబిల్లో మనకి రాయబడి ఉంది. సో మన జీవితాలు దేవుని స్తుతించేవిగా ఉండాలి. మన జీవితాలు దేవుని గణపరిచేవిగా ఉండాలి. మన జీవితాలు దేవుని స్తోత్రం చేసేవిగా ఉండాలి. దేవుని మందిరంలో ఉండేవిగా ఉండగలగాలి. కొంచెం భక్తి మనకు పెరిగిన తర్వాత మందిరానికి వెళ్లకుండా ఇంట్లో ఆరాధన చేసుకుంటాం, పర్సనల్ డివోషన్ చేసుకుంటాం అనే వారి సంఖ్య ఎక్కువైపోయింది. దేవుడు మన దగ్గరికి వస్తే దీవెన, మన దేవుని దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం ఆలోచించి చేయాలి. వారు నజరేతు నుండి యెరూషలేముకి నడిచి వెళ్ళేవారట. యేసుక్రీస్తు అంతటి వాడే నడిచి వెళ్తే మన పరిస్థితి ఏంటి? దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా, అదేవిధంగా దేవుని మందిరానికి వెళ్ళేవారుగా ఉన్నామా, లేదే బద్దకించేవారుగా ఉన్నామా? వారు యెరూషలేము మందిరానికి వెళ్తున్నప్పుడు సుమారుగా మనం చూసినట్లయితే 113 కిలోమీటర్లు అంటండి. 113 కిలోమీటర్లు వాడుక చొప్పున వెళ్తూ ఉండేవారు. సుమారుగా 3 దినాల ప్రయాణం. 3 దినాల ప్రయాణం. సో దేవుని మందిరంలో ఉండేవారుగా ఉండగలిగితే మనకి దీవెన, మనం అనేక మందికి దీవెనకరంగా ఉంటాం. ఒకటి, ఆయన నమ్మాడు. ఆయన యేసుక్రీస్తు అని అనేక మందికి ఆయన తెలియజేశాడు. వారికైనా బయలు పరిచాడు. ఆయన మాటలు బట్టి అనేక మంది దీవించబడ్డానికి అవకాశం అనేది కలిగింది. మనం చూసినట్లయితే ఈ రికగ్నైజ్ జీసస్ యాజ్ ది మెస్సయ్య అన్నాడు. ఏ విధంగా అయితే సమరయ స్త్రీ, నేను చేసినవన్నీ అతను చెప్పినవన్నీ చూడరండి, ఇది క్రీస్తు కాడా అంది. సుకారా గ్రామంలో ఉన్నవారికి చెప్పింది. ఈయన ఏకంగా దేవుని మందిరానికి ఎవరైతే వస్తున్నారో వచ్చిన వాళ్ళందరికీ ఈ రికగ్నైజ్ జీసస్ యాజ్ ది మెస్సయ్య అండ్ హి టోల్డ్ దెమ్. అంతేకాకుండా దేవుని స్తుతించేవాడుగా ఆయన వ్యక్తిగత జీవితంలో మనకి కనబడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఫెయిత్ఫుల్ విట్నెస్,
ఆయన వయస్సు, ఆయన అనేక దినాల నుంచి దేవుని మందిరంలో ఉన్న పరిస్థితిని చూసిన అనేక మందికి ఆయన సజీవమైన సాక్ష్యంగా ఆయన ఉండగలిగాడు. అంతే కాకుండా భక్తికి గొప్ప ఉదాహరణగా ఉన్నాడు. మనం కొన్ని దినాలు భక్తి చేస్తాం, కొన్ని సంవత్సరాలు భక్తి చేస్తాం. ఆయన జీవితాంతం కూడా అదే భక్తిలో ముందుకు సాగిపోయాడు ఆయన. అదే భక్తిలో ముందుకు సాగిపోయాడు ఆయన. ఆయన జీవితంలో వేరే తలంపు లేదు, వేరే ఆలోచన లేదు. దేవుని గురించిన ఆలోచనలు, దేవుని గురించిన తలంపులు. ఆయన ప్రార్థన కూడా, నాదా ఎప్పుడు దర్శిస్తావు, నాదా ఎప్పుడు నేను నిన్ను చూస్తాను అంటున్నాడు. నాదా ఇప్పుడు సమాధానముతో నువ్వు నన్ను. ఆయన జీవిత సారాంశం, ఆయన జీవితపు గురి, ఆయన జీవితం ఆశ ఏంటంటే కనులారా 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 దేవుని చూడాలి, ఆయన మహిమను చూడాలి. అంతకు మించి ఆశ ఆయన దగ్గర ఏం కూడా లేదు. ఆయన ఈ నెవర్ హ్యావ్ ఏ సెకండ్ డిజైర్ ఇన్ హిస్ లైఫ్. ఒకే ఆశ, ఒకే కోరిక, అయ్యా నిన్ను చూడాలని. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఎవరైతే జీవితంలో వెనకబడి ఉన్నారో, ఓడిపోయి ఉన్నారో, నిరాశలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో వారికి ప్రతినిధిగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆదరణ లేని శ్రమతో, బాధతో, అవమానంతో ఉన్న వారి ఆదరణ కోసం కనిపెడుతున్నాడు. వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆయన జీవితంలో దేవుని పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుని మాటను నమ్మాడు. ఆ మాట కోసమే నిలబడినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. సో మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని నమ్మేవారుగా మనం ఉండగలుగుతున్నామా? దేవుని మీద ఆధారపడేవారుగా ఉండగలుగుతున్నామా? ఒక్కసారి మన మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ తిరిగి వెళ్ళిపోయేదానిగా చేస్తున్నామా? లేదు పరిశుద్ధాత్మ చేత నిండుకొని ఉండెను. పరిశుద్ధాత్మ శరీరం, తలంపులు, ఆలోచనలు మొత్తం నిండుకొని ఉందంటండి. ఆయన మాటల్లో గాని, చేతల్లో గాని, ఆలోచనలో గాని, తలంపుల్లో గాని వేరే ఆలోచన అనేది లేదు. పరిశుద్ధాత్మ ఒక్కసారి వస్తేనే దావీదు అంత గొప్ప కార్యాలు చేస్తే, పరిశుద్ధాత్మ వచ్చి వెళ్తుంటేనే సంసోను అన్ని గొప్ప కార్యాలు చేస్తే, ఈయనతో చిరస్థాయిగా ఉండిపోయింది అది. ఆయన ఆత్మ వశంలో ఉన్నాడు, దేవుని యొక్క మందిరంలో ఉన్నాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని చేతులతో పట్టుకున్నాడు. ఒకవేళ ఆ విధంగా పట్టుకోగలిగే అవకాశం మన జీవితంలో ప్రస్తుతానికి లేకపోవచ్చు, కానీ ఆయనకు సాదృశ్యంగా ఉన్న జీవగ్రంథాన్ని దేవుని సన్నిధిలో పెట్టుకొని ఆదివారం దినాన మన కుటుంబంతో కలిసి దేవుని ఆరాధించగలిగితే అంతకు మించిన ధన్యత మన జీవితంలో ఉందా? అంతకు మించిన ఆధిక్యత మన జీవితంలో ఉందా? మన కుటుంబంతో కలిసి ఆనాడు యెహోషువ చెప్పినట్టుగా నేనును నా ఇంటి వారును నీతిశూరుని కోసం మన పాట పాడగలిగితే అంతకు మించిన ధన్యత మన జీవితంలో ఉందా? ఈ క్రిస్మస్ సీజన్లో ఆలోచించేది. అంతేకాకుండా యేసుక్రీస్తు డిసెంబర్లో పుట్టాడని చాలా మంది అంటారు. కానీ చరిత్ర ఏం చెప్తుందంటే డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు పుడితే సున్నతి చేయబడ్డ 8వ దినాన ఆయన మందిరానికి వెళ్ళాడు. అదే న్యూ ఇయర్. సున్నతి చేయబడ్డ 8వ దినమే న్యూ ఇయర్. సో మన వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు 8వ దినం నుంచి దేవుని మందిరానికి వెళ్తే, 40 దినం నుంచి దేవుని మందిరానికి వెళ్తే, జీవితాంతం దేవుని మందిరానికి వెళ్తే మన పరిస్థితి ఏంటి? మన స్థితి ఏంటి? దేవుని మందిరానికి వేగిరపడి వెళ్ళేవారుగా ఉన్నామా? అంతేకాకుండా దావీదు అంటాడు, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలిచును గాక. చాలా దూర ప్రయాణం. సో వాళ్ళు పాటలు పాడుకుంటూ యాత్రా కీర్తనలు అంటాం. వాళ్ళు పాటలు పాడుకుంటూ దేవుని మందిరానికి దూరం అనక, భారం అనక, శ్రమ అనక కుటుంబాలతో వారు వెళ్ళినట్టుగా వాక్యం సెలవిస్తుంది. సో ఈ క్రిస్మస్ సీజన్లో ఈ నూతన సంవత్సరం ప్రారంభించబోతూ ఉన్నాం. మన నిర్ణయాలేంటి? మన తలంపులేంటి? మన ఆలోచనలేంటి? సమయాన్ని వల్లే దేవుని మాటను నమ్మి ఎదురు చూసేవారుగా ఉన్నామా? ఒక ఆలస్యమైతే కనిపెడదామా? లేకపోతే విశ్వాసం నుంచి తొలగిపోతామో మనమే పరిశీలన చేసుకోవాలి. ఆయన యేసుక్రీస్తు కోసం ప్రవచించాడు ఆయన. ఆయన వివాదాస్పదమ గుర్తుగా ఉండబోతున్నాడని చెప్పి యేసుక్రీస్తు భవిష్యత్తు కోసం ఆయన ప్రవచించాడు. మనం చూసినట్లయితే 33వ వచనంలో యేసేపు నేను తల్లి ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్రి. సమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచన బయలుపరచబడినట్టు ఇశ్రాయేలు అనేకులు పొట్టకు తిరిగి లేచుటకు
వివాదాస్పద గుర్తుగా ఆయన నియమించబడి ఉన్నాడు. ఈ దినాన మనం చూసినట్లయితే ఒకప్పుడు ప్రపంచంలో ఉండేది క్రూసేడ్లు, ముస్లిం క్రైస్తవులకి. ఈ దినాన భారతదేశంలో యేసుక్రీస్తు పేరెత్తితే ఆనాడు ఏ విధంగా హీరోది కలవరపడ్డాడో, కలవరపడే వారి సంఖ్య రోజు రోజుకి భారతదేశంలో పెరిగిపోతూ ఉంది. వివాదాస్పదమైన గుర్తుగా ఆయన ఉంటాడని చెప్పి ఆయన చెప్పాడు. అంతేకాకుండా వారిని దీవించాడట. సో దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సేవకులుగా అనేక మందిని మనం దీవించేవారుగా, అదేవిధంగా ఆశీర్వదించేవారుగా ఉండగలిగే జీవితాలు మన జీవితంలో ఉన్నాయా? బైబిల్ చెప్తుంది, మీ నాట కృతజ్ఞత వచనమే తప్ప, ఆశీర్వచనం తప్ప బూతులు గాని సరసక్తులు గాని రాకూడదు. అంతేకాకుండా ఇశ్రాయేలుని ఏ విధంగా ఆశీర్వదించాలో దేవుడు అక్కడ మనకి చెప్పబడింది. సో మన వ్యక్తిగత జీవితాల్లో సుమయోని వలె ఇతరులను ఆశీర్వదించేవారుగా ఉండగలగాలి. ఇతరుల కోసం ప్రవచించేవారుగా ఉండగలగాలి. అంతేకాకుండా మనం చూసినట్లయితే 35వ వచనంలో మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోను తల్లి అని మరియతో చెప్పి ఆమెని మానసికంగా సిద్ధపరిచినట్టుగా వాక్యం సెలవిస్తున్నాడు. గాబ్రియలు దేవదూత సిద్ధపరిచింది మరియను. ఈ దినాన శ్రమలు ఎదుర్కోవడానికి మరియమ్మని సిద్ధపరిచింది. అందుకే మరియమ్మ యేసుక్రీస్తుని మరణం వరకు విడవకుండా ఆయన వెంట ఉంది, ఆయన వెంట ఉంది, ఆయన వెంట ఉంది, ఆయన వెంట ఉంది. మన వ్యక్తిగత జీవితాల్లో సుమయోని వలె దేవుని స్వరాన్ని వినగలిగే వారుగా ఉన్నామా? సుమయోని వలె దేవుని కోసం కనిపెట్టేవారుగా ఉన్నామా? సుమయోని వలె దేవుని మందిరంలో ఉండేవారుగా, పరిశుద్ధాత్మ నిండుకున్న వారుగా, పరిశుద్ధాత్మ ఆధీనంలో స్వాధీనంలో ఉండేవారుగా, ఆయన దేవుని యొక్క స్వరాన్ని గుర్తించేవారుగా, దేవుని యొక్క ఉనికిని గుర్తించేవారుగా ఉండగలుగుతున్నామా? ఆయన చూసినప్పుడు గొప్ప సంతోషంతో ఆయన ఆత్మ వచ్చి దేవుని దేవాలయంలోకి వచ్చాడట. ఎంత సంతోషంగా వచ్చాడు, ఎంత సంతోషంగా వచ్చాడో. ఆయన చేతులతో పట్టుకుని దేవుని స్తుతించడం ప్రారంభించాడు, గణపరచడం ప్రారంభించాడు. ఆస్తి వచ్చిందనా, అంతస్తు వచ్చిందనా, బంగారం వచ్చిందనా, పదవి వచ్చిందనా? అయ్యా నువ్వు ఉంటే నాకు చాలు, అయ్యా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా, నిన్ను మించిన ధన్యత నాకు ఇంకేం నాకు అవసరం లేదు ప్రభువా, ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారైనా ఉంటే నాకు ఏది అవసరం లేదన్నా దావీదు వలె ఆయన ఎంత సంతోషంగా ప్రపంచంలో సర్వ భాగ్యభాగ్యాలకు దేవుణ్ణి ఒక పక్కన పెడితే దేవుళ్ళో సంతోషించేవాడుగా సుమయాన్ ఉన్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో ఈ నూతన సంవత్సరం మనం ప్రారంభించబోతున్నాం. ఈ నూతన సంవత్సరంలో మన నిర్ణయాలు ఏంటి? సుమయోను ఒకటే నిర్ణయించుకున్నాడు, అయ్యా నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్షణ నేను చూసే వరకు ప్రభా నన్ను ఈ లోకంలో ఉండనివ్వా. ఒకవేళ మిస్ అయిపోతానని ఆ జీవితాంతము ఆ మందిరంలో ఉన్నాడు, యెరూషలేములోనే ఉన్నాడు, ఇంకో దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన చూసినప్పుడు చాలా తృప్తిగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా పరవశిస్తూ సంతోషించినట్టుగా వాక్యం సెలవుతుంది. నాదా సమాధానంతో నన్ను పోనిస్తున్నా. ఆయన జీవితంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ ఉంది. బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు ఆయన చేతుల్లో ఉన్నాడు. దేవుని స్తుతి ఆయన నోట ఉంది. దేవుని మందిరంలో ఆయన ఉన్నాడు. ఆయన జీవితంలో ఈ దినాన సమాధానం ఉంది, రక్షణ ఉంది, మహిమ ఉంది. వాటన్నిటిని పొందుకోగలిగే భాగ్యాన్ని దేవుడానికి అనుగ్రహించాడు. అట్టి కృప దేవుడు మనం కూడా మన ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన కోసం దయచేయను గాక. దేవుని మాటలను విశ్వసించేవారుగా ఉందాం, దేవుని మాటలను కనిపెట్టేవారుగా ఉందాం. మనం ఎప్పుడు చూడలేని గొప్ప దేవుని మహిమను, మనం ఎప్పుడు చూడలేని సమాధానాన్ని, రక్షణను మన జీవితంలో కలిగి ఉండగల కృప దేవుడు మన దయచేయను గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ఒక్కటే ఆశ జీవితాభిలాష, యేసుని రాజుగా కొలవాలని. సుమయోను జీవితంలో ఒకటే ఆశ, ఒక్కటే ఆయన దర్శించాలని, ఆశ ఆ రక్షణ చూడాలని. జీవితాభిలాష, యేసుని యెషయా 7:14 చెప్పాడు, వాగ్దానానికి తానే సాక్ష్యంగా నిలవాలని. అర్హుడవు నీవని, ఏదైతే ఆ అవిశ్వాసంతో నమ్మలేకపోయాడో దాన్ని ముద్ర వేయగల కృప దేవుడు ఆయనకు అనుగ్రహించడానికి, అంతమే నీకు లేదని స్వయంగా చూడగలిగాడు, తాకగలిగాడు, నిత్యము వినగలిగాడు, చూడగలిగాడు. తన జీవితం అంతా దేవుని స్తుతించాడు, కనపరిచాడు. ఆయన ఒక్కటి ఆశ ఆయన జీవితానికి అందరికి ఒకే ఆశ, ఒకే అభిలాష, ఆయన చూడాలని. రాజుగా కొలవాలని. మన జీవితంలో ఒకటే ఆశ, ఆ పరలోక బిందులో ఉండాలని, ఈ యొక్క గొర్రెపిల్ల మహోత్సవంలో ఉండాలని, యేసయ్యను ఒక రాజుగా చూడగలిగే కృప
దేవుడు మన దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభా. సుమయోని యొక్క దేవతను ప్రభా, పుట్టిక ఆయన ఆర్థిక పరిస్థితులు మాకు తెలియదు కానీ ప్రభా, ఆయన జీవితాన్ని ఎలా ప్రారంభించాడో తెలియదు కానీ ప్రభా, ఆయన జీవితాన్ని అయితే గొప్ప సంతోషంగా ముగించగలిగాడయ్యా ప్రభా. గొప్ప సమాధానం ఆయన జీవితంలో ప్రభా అలుముకొని ఉందయ్యా. నీ మహిమను చూడగలిగాడు, నీ రక్షణ చూడగలిగాడు, నీ వెలుగును చూడగలిగాడయ్యా. అంతకు మించిన ధన్యత ఏముందయ్యా అయ్యా. మరియమ్మ యేసేపుని దీవించగలిగాడు, యేసుక్రీస్తు కోసం ప్రకటించగలిగాడు, యేసుక్రీస్తు కోసం ప్రవచించగలిగాడు. నీకు వందనాలు తండ్రి. ఫాదర్, గివ్ us a ఫోకస్ తండ్రి, నీ మీద మాత్రమే దృష్టి నింపగలిగే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. ఈ విధంగా సుమయోని ప్రభు లోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టలేదు కానీ ప్రభా, నీ మందిరంలో ప్రభు శ్రీనివాసం చేశాడయ్యా. నీ రాకడ కోసం కనిపెట్టాడు ప్రభా. నీ రాకడ అనేక మంది తెలియజేయగలిగాడు ప్రభా. ఆయన హృదయం అంతా నీవే నిండి ఉన్నావు, ఆయన ఆలోచనలంతా నీవే నిండి ఉన్నావు ప్రభా. పరిశుద్ధాత్మ చెప్పిన మాటలు విన్నాడు, పరిశుద్ధాత్మ నిండుకున్నాడు, ఆత్మ స్వాధీనంలో ఆత్మ ఆధీనంలో ఉన్నాడయ్యా. అటు కృప మాకు దయచేయవా ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీ మందిర ఆవరణంలో ఒక దినం గడితే వేదంలో కానీ శ్రేష్టం అయితే ప్రభా, ఆయన జీవితం అంతా ప్రభా నీ మందిరంలో గడిపాడయ్యా. ఎంత భాగ్యమో కదా ప్రభా. దావీదు సెలవిచ్చిన రీతిగా ప్రభా, వానకోవిలను చూసి ప్రభా దావీదు ఈర్షపడుతూ ఉన్నాడు, పిచ్చుకుని చూసి ఈర్షపడుతున్నాడు. అయ్యా, ఏం భాగ్యం అయ్యా మీది, చిరకాలము దేవుని మందిరంలో ఉంటున్నారని చెప్పి. యెహోవా మందిరంలో నివసించే వారు ధన్యులు అన్నా కదా ప్రభా. అట్టి ధన్యత ప్రభా సమయం దయచేసా ప్రభా. కొన్నిసార్లు ప్రభా చిన్నప్పుడు తండ్రి సండే స్కూల్ నడిచిన అనుభవాలు మా జీవితంలో ఉన్నాయి తండ్రి ప్రభా. పెద్ద అయిన తర్వాత ప్రభా, వాక్యం తెలిసిన తర్వాత ప్రభా, వ్యక్తిగతంగా ఆరాధన చేసుకుంటాం, వ్యక్తిగతంగా ఇంట్లో నుండి పాటలు పాడుకుంటాం అనే తలంపులు ఆలోచన మధ్యకి రాకుండా ప్రభా, నువ్వు ఏ స్థలాలను ప్రభా మా కోసం ఏర్పాటు చేశావో, ఏ స్థలాలను ప్రతిష్ఠించావో ఆ మందిరంలో ప్రభా తోటి వారితో కలిసి నిన్ను ఆరాధించగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, ఏకస్వరంతో, ఏక ఆలోచనతో, ఏక మనసుతో ప్రార్థన చేస్తే ప్రభా మేడగదిలో ప్రభా నీ పరిశుద్ధ కుమ్మరింపు జరిగింది అయ్యా. అయ్యా, అగ్ని జ్వాలలు నాలుగు వివేకం కూడా వారి మీద వాలే కదా ప్రభు. అట్టి కృప మందిరాల్లో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, 2020 సంవత్సరం అంతా ప్రభు నీ ఆత్మచేత నింపబడి నీ ఆత్మ స్వాధీనంలో నీ మందిరంలో ఉండగలిగే భాగ్యము, నీ మందిరంలో శుద్ధించే భాగ్యము, ఇతరులను దీవించగలిగే భాగ్యము, ఇతరులను ప్రకటించగలిగే భాగ్యము తండ్రి మా జీవితంలో దయచేసి తండ్రి ప్రభా, శాంతి సమాధానాలు, నీ మహిమ, నీ రక్షణ వెలుగు మా అందరి జీవితంలో ప్రకాశం చేయమని, వాటన్నిటి ఇతరులతో పంచుకునే భాగ్యం మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన బాబు రత్నాకర్ గారికి, పెద్దలకి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని, మరి సుమయోను గురించి చాలా విషయాలు మరి క్లారిటీగా చెప్పినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్. మరి మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతానండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైనటువంటి మా పరమ తండ్రి, మీ గొప్ప మాటలు తండ్రి ఈ యొక్క ఉదయకాలంలో మాకు వినిపించారు. మరి సంసోను జీవితంలో ఉన్నటువంటి ఆత్మకు, సుమయోనులో ఉన్నటువంటి ఆత్మకు వారి యొక్క నిరీక్షణలో తేడాను చూపించావునైనా. మరి మొదటి జీవితము సుమయోనుది ఎలా ఉన్నదో తెలియదు, కానీ మరి తన యొక్క శేష జీవిత కాలం అంతా కూడా మీ కొరకై నిరీక్షించి, ఇశ్రాయేలు యొక్క బాగోగుల కొరకై నిరీక్షించి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శాంతి సమాధానం యేసుక్రీస్తులో ఉన్నది అని గ్రహించి, ఆత్మవశుడై ఆత్మపూర్ణుడై పూర్ణముగా తండ్రి మీ యొక్క మందిరంలో ఆనుకొని జీవించగలిగి, మిమ్మల్ని దర్శించి ఎత్తుకొని ముద్దాడి అనేకులకు మాట్లాడేటువంటి ఒక గొప్ప కృపను మరి ఎంతో మంది 22 లక్షల మందిని నడిపించిన మోసేకి లేని ధన్యతను, మరి ఎన్నో ఘనమైన కార్యాలు చేసిన భక్తులకు లేనటువంటి ధన్యతను సుమయోను గారికి మీరు అనుగ్రహించారు. అలాగే తండ్రి, మరి సంసోను బలవంతుడైనప్పటికీ కూడా మీరు ఎడబాసి ఉన్నారు. మరి తండ్రి, మీరు నీతిని గమనించే దేవుడై ఉంటున్నాడు. రెండో కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆఖరి వచనంలో, మేము తండ్రి మీ యందు దేవుని తగినట్లు మీ యొక్క ప్రియకుమారుని మా కొరకు నీతిగా ఎంచి ఉన్నారు. మరి ఈ నీతి మాలో లేదు,
మీరు తండ్రి మాకు అనుగ్రహించారు. ఆయన నీతిమంతుడు, అందరినీ ప్రేమించగలిగిన దేవుడు, చట్టం వేరు నీతి వేరని మంచి ఆలోచన కూడా మాకు హృదయంలోకి తీసుకొని వచ్చారు. మరి ఇలాంటి సందర్భాలలో తండ్రి మరి నీతిని మందిరంలో ఉండి ఫలించాలనేది సద్భావమును తెలియజేసి ఉంటున్నారు. కొద్దిగా వాక్యము జ్ఞానం వచ్చిన వెంటనే మరి వ్యక్తిగత ఆరాధన, మరి కుటుంబ ఆరాధన అని మనుషులు మీ సమాజంగా కూడట మాని మరి వారి యొక్క సొంత విచ్చలను అనేకులలో చేయడానికి ప్రేరేపిస్తూ పాపానికి ఒడిగడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మందిరంలో చేరి రావాలి అనేటువంటి మంచి సందేశాన్ని మాకు అనుగ్రహించారు. ఇలాంటి ఎన్నో మంచి విషయాలు అయ్యగారి ద్వారా, అమ్మగారి ద్వారా మాకు మరి అనుగ్రహించారు. వారి యొక్క పరిచర్యను, వారి పరిస్థితులను తండ్రి మీరు దీవించండి. ఎన్నో ఎగ్జాంపుల్స్ నైనా మరి నిజంగా ఆ మాటలు మరి ఒక విధంగా తండ్రి డిక్షనరీ లాగా తన యొక్క హృదయంలో నుంచి మీరు పలికారు నైనా. ఒకరోజునైనా మరి సొలొమోను యొక్క మాటలు విన్నవారు వారి యొక్క నోటి మాటలు ధన్యత కలిగజేసినట్లుగా మరి ఈరోజు మరి అయ్యగారి ద్వారా మాట్లాడుతున్నటువంటి సంభాషణ మరి ఏ దానికి మరి లోక సంబంధమైన ఉదాహరణకు కారణం లేకుండా, హేతువు లేకుండా చక్కగా మీ మాటలు వర్ణించగలిగినటువంటి గొప్ప శక్తి, సామర్థ్యమును మరి కుటుంబానికి ఇచ్చారు. మరి ఈ మాటలు వింటున్నటువంటి సంఘ పరిచయ సభ్యులు అలాగే ప్రజలు ఎన్నో దీవెనలు పొందుతున్నారని నమ్ముకుంటున్నాం. అలాగే తండ్రి వాళ్ళ కొరతలు, అవసరాలు అన్నిటిని కూడా మీరు పూరించండి. వారు చేస్తున్నటువంటి ఆ ప్రాంతాలలో మరి విజృంభించినైనా వీరు చెప్తున్నటువంటి మాటల్లో ఉన్న సత్యాన్ని ప్రతి హృదయం ఆలకించి మేలు పొందడానికి సహాయం దయచేయండి. అలాగే జూమ్ మీటింగ్ ద్వారా మరి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ద్వారా మాకు కూడా ఇలాంటి స్వరాన్ని వినిపించినందుకై ముఖ్యంగా ఈ ప్రభుదిన మందు మొదటి వారం మందు మరి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి నేను తండ్రి మేము కూడా ఈ మాటలు మరి చక్కగా ఇలాగే మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకనగా తండ్రి వాక్యమునే తెలియజేస్తుంది, సత్యమునే తెలియజేస్తుంది, జ్ఞానంనే తెలియజేస్తుంది. కాబట్టి తండ్రి వాటిని మేము నేర్చుకోవడానికి మీ కృపలో ప్రతి ఒక్కరికి మరి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మరి ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున దీవించండి. మరి ఉదయ కాలంలో ప్రభుదిన మందు అనేకులు తండ్రి అనేక సంఘాలలో సంతోషముగా మిమ్మల్ని కీర్తించి కొనియాడి సాతాను యొక్క శక్తులను వాటిపైన మరి తండ్రి అధికమైన విజయం సాధించి అనేక హృదయాలలో కాంతివంతమైన మీ మాటలు, సమాధానము కరమైన మీ మాటలు మాట్లాడడానికి మరి ఎవరైతే నేను ముందు నిలబడి ఉంటున్నారో వారికి మీరు వాక్శక్తిగా ఉండి అనేకల ప్రజలలో సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి సమాధానం లేని స్థితిలో ఒక మనిషి దిగజారిపోయినైనా చిన్నవాటికి కూడా మరి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితిలో యేసయ్య మీరు వచ్చి ఉంటున్నారు. మిమ్మల్ని నమ్మిన వారికి సమాధానమేమి, కానీ నమ్మని వారికి అసమాధానమే. వారికి కలిగి ఉన్నది ఏది కూడా వారికి సమాధానం తేలేదు అని మీరు చక్కగా మాట్లాడి ఉంటున్నారు. ఇలాగ తండ్రి ఆ భావోద్వేగాలను మేము గుర్తెరిగి మా యొక్క హృదయ రుగ్మతలను సరిచేసుకొని మీ సన్నిధిలో పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, యథార్థవంతులుగా, సుమయం కలిగిన నిరీక్షణలో మేము కూడా ఉండనట్లు మా అందరికీ ఉదయకాలం సహాయ సహకారాలు అందించగలరని వేడుకుంటూ మరి తరుణాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరినీ దీవించండి. అలాగే తండ్రి మరి ఈ ఉదయకాలమున ప్రార్థన పరులైనటువంటి పెద్దలందరినీ దీవించండి. వారి ప్రార్థనల వల్ల మా జీవితాలు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి ఉదయకాలమున మొదటిగా మరి మేల్కొని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి జాన్సన్ గారిని, అలాగే స్వరూప గారిని, అయ్యగారు మరి రాబర్ట్ రత్నాకర్ గారిని కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి జేమ్స్ అయ్య గారిని ఆరోగ్య విషయంలో మీ కృపను కనికరించండి. మేడం గారు కూడా మీ కృపలు జ్ఞాపం చేసుకోండి. అనంతపురం జిల్లాలో ఎంతో మంచి విషయాల్లో తండ్రి వారు కష్టపడి మరి తండ్రి పేదలకు అనేకులకు నైనా వాక్య సువార్తను ప్రచారం చేస్తుంటుండగా, అలాగే తండ్రి మమ్మల్ని కూడా ఎంతగానో ఆదరిస్తుంటుండగా కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. ఈ నూతన దినములు అనేటువంటివి తండ్రి మా మార్పులోనే కనిపిస్తాయి కనుక తండ్రి దినములు, మాసాలు, సంవత్సరాలు మాకు నియమించబడి ఉన్నవి. మేము ఏ రోజు సరిగా మారుతామో అదే నిజమైన నూతనమైన దినమని పౌలు గారు 2 కొరింథీ 5:17 చెప్పి ఉంటున్నాడు. కాబట్టి మేము క్రీస్తులో ఎప్పుడూ నూతన సృష్టిగా ఉంటూ రూపాంతరం చెందుతూ 30 60 100 ఫలించడానికి సహాయ సహకారాలు అందించమని మరి ఈ వాక్య పరిచయం చేసినటువంటి అయ్యగారిని ఇద్దరిని కూడా దీవించి వారి పరిచయను గనుపరచమని వేడుకుంటూ ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామం నందు అడిగి వేడుకొని పొందుకొనిచుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం
పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగో భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేకాకి తప్పించము, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీ వెంటనేనైనా. ఆమేన్. ఆమేన్. పాస్టర్ గారు ఒక్క నిమిషం అండి. మీరు ఆశీర్వాదం ముందు మన గ్రూప్ లో ఆశు బర్త్డే అండి, ఈ రోజు మర్చిపోయాను. దయచేసి ఆశు గురించి జానకి రవిచంద్ గారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాద ప్రార్థన మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. సరే. జానకి రవిచంద్ గారు, మీరు ఆశు గురించి చిన్న మాట ప్రార్థన చేస్తారా? ఆశ్రిత బర్త్డే అండి ఈరోజు. ఎస్ అండి. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ తండ్రి మమ్మల్ని గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని అందరినీ కాపాడు మరొక సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు. నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి, బిడ్డ ఆశ్రిత జీవితంలో ప్రభావం ఇన్ని సంవత్సరాలు మీరు కంటికి రెప్పలా కాచి కాపాడి మరొక సంవత్సరాన్ని ప్రభా బిడ్డకు మీరు ఆశీర్వాదంగా దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరలా తండ్రి, ఇప్పుడు వరకు ప్రభా బిడ్డ జీవితం చూపిస్తున్న అంతటిని బట్టి మీకు కోట్ల వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇట్టి ధన్యకరమైన జీవితాన్ని బిడ్డకు మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, శ్రేయానికి స్తోత్రాలు తండ్రి. ఎంతో మందికి ప్రభా బిడ్డను మాదిరిగా ఉంచినందుకు మీకు కోట్ల స్తుతులయ్యా. మరి యవ్వన కాలంలో ప్రభా పఠించడానికి, సాక్షిగా ఉండటానికి మీరు బిడ్డకు ఇచ్చిన మనసును బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మరి ప్రతిరోజు ఉదయకాల సమయాన్ని ప్రభా తన యొక్క మరి జీవితంలో మొదటి భాగాన్ని ప్రభా బిడ్డ మీ సన్నిధిలో గడుపుతూ అనేక మంది ఎదుటి మిమ్మల్ని మహింపరుస్తూ ఆ బిడ్డ కలిగిన ఆ యొక్క స్పిరిచువల్ లైఫ్ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, అయ్యా మరి స్టడీస్ లో మీరు బిడ్డకు సహాయం చేస్తూ ఉన్నారు. అన్ని విషయాలు మీరు ఆశీర్వదిస్తూ వందనాలు చెల్లించుకుంటూ బలపరిచి మహిమ మీరు వాడుకోబోతున్నారని బిడ్డకి టాలెంట్స్ బట్టి నీకు వందనాలు మరి దుష్టునికి ఎటువంటి తాపం లేకుండా మీరే సహాయం చేయమని పనిచేసే బిడ్డల జీవితాలు మరి దుష్టుడు వినిపించట్లేదండి. నెట్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. పాస్టర్ విజయ్ కుమార్ గారు సారీ అండి, ఆశీర్వాద ప్రార్థన వలసిందిగా గురించి మీరే అన్ని విషయాల్లో సహాయం చేసి మీరే మహిమ పొందుతున్నాను. మీ కృపా కనికరాలకే వేడుకొంచు ప్రభా. పెట్టని ఇంకా నాయన అన్ని రకాలుగా స్పిరిచువల్ గా తండ్రి, మరి శారీరకంగా అన్ని రకాలుగా ప్రభా మీరే ఆశీర్వదించి, మానసికంగా కూడా ఇంకా సౌండ్ మైండ్ మీరు అనుగ్రహించి, స్టడీస్ లో మీరు ప్రభా మంచి నాయన మరి పర్సంటేషన్ అనుగ్రహించి, రానున్న దినాల్లో మీ నా మహిమాత్మ పెట్టిన వాడుకోమని బిడ్డ హృదయ వాంఛలన్నింటినీ మీరు తీర్చి మీ నా మహిమాత్మే బహుబలంగా పెట్టిన వాడుకోమని, మరి తన కుటుంబానికి మరి సొసైటీకి అందరికీ ప్రభావ పెట్టిన మీరు ఆశీర్వాదకరంగా ఉంచి వాడుకోబోతున్నారు నమ్ముచు నేను స్తుతిస్తూ, మరి సకల ఆశీర్వచనాలకు ఆయన కారణపుత్రుడు అయిన మీ సన్నిధిలో పెట్టిన పెడుతూ మీ కృపకై మీ ఆశీర్వచనాలకై వేడుకొంచు నేను స్తుతిస్తూ యేసు దివ్య నామమున స్తుతించి బ్రతిమాలు అడుగుచున్నాం మా ప్రియపరలో తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరొచ్చే మనందరితోనూ, అలాగే ఈరోజు వాక్య పరిచయను ఆయన మాటలను విరిచి వడ్డించి మనకు భుజింపజేసినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, మరి ఎవరి యొక్క పరిచర్యకు మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి తోడునేడుగా అండదండగా నిలిచి ఆయన ఆశీర్వాదాలతో నిత్యము మనల్ని నడిపించి ప్రేమించి కృపాక్షేమాలను అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ముగింపు ప్రార్థన చేసిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, అలాగే జానకి రవిచంద్ గారికి, వాక్య సందేశాన్ని అందించిన బ్రదర్ జామీరావు కుమార్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున ప్రత్యేక వందనాలండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన అందరికీ ప్రత్యేక వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం.